హలో. ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు, ఈశ్వర్ గారికి, అక్కడే ప్యానల్ అలాగే ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు. నమస్కారం. చంద్రబాబు విజనరీ అంటే ప్రపంచం మొత్తం తెలిసేది ఏంటంటే ఇట్లాంటి విషయాల్లోనే అండి. మనం ఒప్పుకోవాలి చంద్రబాబు విజనరీ అని. మీరు కొన్ని విషయాలు, ఇక్కడ రెండు విషయాలు గమ్మత్తైన విషయాలండి. ఇప్పుడు యుఆర్ఎస్ఏలో ఆర్ తీసేస్తే యుఎస్ఏ. అందరూ ఏమనుకుంటారు, అబ్బో యుఎస్ఏ కంటే పెద్దది ఇది యుఆర్ఎస్ఏ కంపెనీ అని చెప్పేసి. ఇంకా అంటే చూడండి ఆ పేర్లు కూడా ఎలా వస్తాయంటే ఐఎంజీ భారత్, అప్పుడేమో భారత్, ఇప్పుడేమో యుఎస్ఏ సంబంధించిన యుఆర్ఎస్ఏ. అండ్ సోదరుడు వెంకటరెడ్డి చెప్పినట్లు చాలా కష్టమైన విషయాన్ని ఒకటి చెప్పాడండి. 1.66 పైసా అన్నాడు. ఇప్పుడు మనకు పైసా అంటే తెలుసు, మళ్ళా పైసాలో ఫ్రాక్షన్ ఏమంటారు కూడా మనకు తెలియదండి. 1.66 పైసలకి ఆ భూమి ఇచ్చారంటే ఆ 0.66ని ఏమంటారు కూడా మనకు తెలియదు. అది నారా లోకేష్ చెప్తేనే ఆ గజెట్ లో ఏమన్నా ఉంటే మనం కూడా తెలుసుకుంటామండి. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పారు, అసలు క్రైటీరియా ఏంటి? ఒక భూమి ప్రజల ఆస్తి, ప్రజల సొమ్మును ప్రభుత్వం అప్పనంగా కట్టిపెట్టడానికి గల క్రైటీరియా ఏంటి? వాళ్ళ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ చూసారా? వాళ్ళ గత చరిత్ర చూసారా? చరిత్ర లేదండి. కంపెనీయే 2 నెలల ముందు మొదలు పెడితే ఇంకా చరిత్ర ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకం, విశ్వాసం ఎలా కల్పించారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి? ఇవన్నీ ఆలోచిస్తే అండి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే అవే సమాధానాలు చెబుతాయి. అవి బోగస్ కంపెనీలు. అక్కడ 2 పేర్లు ఏరో కూడా చెప్పారండి. వాళ్ళను మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ పేర్లు కూడా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ అక్కడ ఏవి పాత్రలు సృష్టింపబడ్డ పాత్రలు మాత్రమే. వాటి వెనకాల సతీష్ అబ్బూరి ఇంకొకతను ఉన్నాడు. వారి వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి. అండ్ ఒక గవర్నమెంట్ లో ఒక వ్యవస్థ, దానికి ఒక బోర్డు తయారు చేసి వాళ్ళు ఏదో బోర్డు మీటింగ్ పెట్టుకుని 5-6 సార్లు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పారు. నేను కూడా మీడియాలో చూశాను. వాళ్ళు ఏ ప్రాతిపదికన ఈ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు? ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఈశ్వర్ గారు మీరే చెప్తుంటే నేను విన్నాను. టీసీఎస్ కేమో 20 ఎకరాలు 21 ఎకరాలు ఇచ్చేసి 12,000 ఉద్యోగాలు అని చెప్పారు కదండి. అవును. వీళ్ళకి 60 ఎకరాలు కట్టబెట్టి వీళ్ళకి చెప్పింది ఎంత అంటే 2,500 ఉద్యోగాల కల్పన అంట. అంటే 36,000 ఉద్యోగాలు రావాలి కదండి, ఇంటూ 3 టైమ్స్ భూమి ఇచ్చినప్పుడు. కానీ వీళ్ళ సైజ్ ఏమో 2,500 జాబ్ క్రియేషన్స్ అని చెప్పారు. అంటే ఏ విధంగా మనం చూడాలండి? అండ్ ఆల్సో 2 నెలల ముందు స్టార్ట్ చేసిన కంపెనీకి వీళ్ళు కట్టబెట్టడం, నేను కొన్ని విజువల్స్ కూడా చూశానండి. అమెరికాలో ఒక ఇంట్లో, అలాగే హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 7వ అంతస్తులో వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయని. అమెరికాలో అండి $300 $250 మనం కడితే ఆ యుఆర్ఎస్ఏనా ఇంకోటే మనం కంపెనీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూకేలో కూడా ఒక 50 పౌండ్లు కడితే ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ చేయొచ్చండి. అది పెద్ద విషయం కానే కాదు. సో మన నారా లోకేష్ గారు అక్టోబర్లో అమెరికా పర్యటనకు వెళ్ళారండి. సెప్టెంబర్లో ఈ కంపెనీ మొదలైంది. అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏమో అన్నది నారా లోకేష్ గారు చెప్తే సరిపోతుంది. వాళ్ళల్లో అంత మేధస్సు, అంత గొప్పతనము వాళ్ళకి ఉందా? డేటా సెంటర్ అదానీ స్థాయిలోనో అమెజాన్ స్థాయిలోనో డేటా సెంటర్ పెట్టగలిగినటువంటి స్థాయి ఉన్న కంపెనీనేనా వాళ్ళ డైరెక్టర్లు? ఆ స్థాయి వాళ్ళేనా? ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి లేదంటండి. సామర్థ్యాలు అవన్నీ తర్వాత సంగతి. ఫోన్ నెంబర్, డేటా సెంటర్లు మనం చూస్తే అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అదానీ డేటా సెంటర్లు పెడుతున్నారు ఎక్కడ చూసినా. ఈ వీళ్ళు కూడా ఆ స్థాయి కాదా మరి? వర్సా కాదండి. 2 months బ్యాక్ నాకు 2 లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే దానికి ఏదైనా ప్రాతిపదిక తీసుకుంటే, అంటే బిడ్డింగ్ వేయడానికో లేకపోతే మాకు ల్యాండ్ ఇవ్వడానికి వాట్స్ క్రైటీరియా అనేది తీసుకుంటే, మేము కూడా వచ్చేసి ఇందాక వెంకటరెడ్డి అన్నట్లు నాకు ఒక 100 ఎకరాలు ఇవ్వండి కామెడీగా అని చెప్పేసి నేను కూడా ప్రపోజల్ పెట్టుకుంటానండి. అంటే ఇది ఒక జోక్ అయిపోయింది, ఒక ప్రహసనం అయిపోయిందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏది కావాలనుకుంటే అది చేస్తాము. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఏ చివరిలో కూర్చున్నా గానీ అన్ని మన పల్లెంలోకో మన విస్తరాకులోకి వచ్చి చేరతాయి అన్నట్లు అదే చందాన వీళ్ళు చేస్తున్నారండి. ప్రభుత్వం మాది వచ్చింది, ఆగమేఘాల మీద కంపెనీలు సృష్టిస్తాము, డొల్ల కంపెనీలు సృష్టించి వాటికి ఏమీ చరిత్ర లేకపోయినా, వారు పని చేయగల నమ్మకం లేకపోయినా 60 ఎకరాల భూమి అండి. ఎకరం 50 కోట్లు అంటున్నారు, ఎకరం 100 కోట్లు అంటున్నారు. 50 కోట్లు వేసుకున్న 3,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్ముని 2 అనామకులకు దారాదత్తం చేస్తాము అని. మళ్ళా వాళ్ళ ప్రాజెక్ట్ ఏమైనా రిపోర్ట్ ఉందా? అది కూడా అనుమానమే అండి. ఎక్కడ ఆ విషయాలు కూడా బయటికి రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తామన్నది లేదు. ఆ కంపెనీ ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు కూడా కొన్ని కంపెనీలు నడుపుతున్నారన్నారు కదా, నాకు ఒకటి చెప్పండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటటువంటి ఒక కంపెనీ ఆఫీసు కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూసిందైతే మాత్రం ఏమి లేదు అందులో.
అసలు లేదండి, వాళ్ళ కార్యకలాపాలు జరగట్లేదండి. అంటే ఏంటి, ఇప్పుడు మనకు దప్పిక అయినప్పుడు మనము బావిని తవ్వుతామనే ఒక సామెత ఉందండి. అది ఆ టైప్ లో వీళ్ళు కంపెనీ ఒకటి ఎందుకు సృష్టించారంటే అక్కడ భూమిని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీని సృష్టించి ఈ కంపెనీ ఏదో చేస్తుందని చెప్తున్నారు. అవును. అసలు అక్కడ కంపెనీయే లేదండి, కార్యకలాపాలు లేరు. ఎంతమందికి వాళ్ళు ఇప్పుడు పేరోల్ రన్ చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టాలి కదండి. ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఎర్ర బుక్కు గిర్ర బుక్కు అంటే సరిపోదండి. చెప్పాల్సిన బాధ్యత లోకేష్ గారి పైన ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇస్తున్నారు. హెరిటేజ్ పాల డబ్బుతో వచ్చిన ఆస్తిని అమ్మేసి ఆయన ఏదన్నా ఎవరికైనా ఇస్తే మనకు సంబంధం లేదండి. కానీ ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా ఉందండి. ఇక్కడ టీసీఎస్ కి ఇచ్చేటప్పుడు టీసీఎస్ వల్ల ఈ సంవత్సరం నికర లాభాలు అండి 44,000 కోట్ల లాభాలు వచ్చాయి వాళ్ళకి, వాళ్ళ కంపెనీకి త్రూ అవుట్ ద అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళకు ఉన్న మొత్తం 44,000 కోట్ల లాభాలు గడించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అటువంటి వాళ్ళకి 22 ఎకరాలు అన్ని 22 ఎకరాలు కలిపి 99 పైసలకి ఇవ్వడం దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు నేను అధికారంలోకి వస్తే నిజానికి టీసీఎస్ ₹1,00,000 లేదా 2 లక్షలన్నా ఎకరా 10 లక్షలు మన కోట్లలో అవసరం లేదు, 10 లక్షలన్నా తీసుకుంటుంది కదా. వాళ్ళేం ప్రపోజల్ పెట్టలేదు కదా, మీ ముందు తీసుకొచ్చి మాకు 99 పైసలకి ఇస్తేనే మేము విశాఖలో మా సంస్థని పెడతాం, టీసీఎస్ని పెడతాం, లేకుంటే పెట్టమని వాళ్ళు ఏమైనా ప్రపోజల్ పెట్టారా? లూలు అతను పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇక్కడ భూమి కావాలి, ఇంత కావాలి, దాని రేటు ఎంత ఉండాలని పెట్టారు, ఓకే అన్నారు. ఆ విధంగా ఏమైనా టీసీఎస్ పెట్టిందా? లేదు కదా. పెట్టకపోయినా 99 పైసలకి టీసీఎస్కి అంటగట్టి ఇప్పుడు టీసీఎస్ కూడా చెడ్డ పేరు వస్తోంది, దేశవ్యాప్తంగా వస్తోంది. 99 పైసలకి ఎలా తీసుకుంటోంది ఈ సంస్థని? అవును, చాలా చాలా చక్కటి ప్రశ్న వేశారండి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరేది కూడా మీరు ఎటువంటి ప్రశ్న వేశారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు అది ప్రశ్నించుకుంటే సమాధానం కూడా దొరుకుతుందండి. ఇప్పుడు టీసీఎస్ అనేది ఒక బూచి మాత్రమే. ఇప్పుడు టీసీఎస్ జీవోని బయట పెట్టారు అంటే మనము అంటే సామాన్య ప్రజలు గాని ప్రతిపక్షం వాళ్ళు గాని మాట్లాడితే మీరు అభివృద్ధిని ఆపుతున్నారు అని చెప్పడానికి వాళ్ళు ఒక ఆయుధంగా టీసీఎస్ పేరును ముందర పెట్టారు. అవును, ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి 99 పైసలకా 99 లక్షలకా 99 కోట్లకా అది పెద్ద విషయమే కాదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఎంతైనా భూమి తీసుకుంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీఎస్సీఎస్ గానీ ఇంకొకటి గానీ ఏ సంస్థ అయినా వ్యాపారం చేసేది లాభాల కోసం చేస్తారండి. ఫస్ట్ మాకు అక్కడ వాళ్ళేమి ఇక్కడ చారిటీ వర్క్ అయితే చేయరు. లాభాలు గడిస్తామా లేదా అన్నది, ఇప్పుడు లాభాలు గడించకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ దట్ బిజినెస్ అండి. ఎవరైనా కానీ అఫ్ కోర్స్ దాంట్లో మళ్ళీ ఫిలాంథ్రఫిస్టులు ఉంటారు, లేకపోతే ఇదేంటి చారిటీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దట్స్ పార్ట్ ఆఫ్ దేర్ బిజినెస్. బట్ అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ ప్రాఫిట్స్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ మేము సంస్థను పెడితే లాభాలు వస్తాయంటే ఇదేమి ఇప్పుడు 99 రూపాయలైనా 99 లక్షలైనా 99 కోట్లైనా అది వాళ్ళ సంస్థకు వచ్చే లాభాల్లో చూసుకుంటే అది చాలా చిన్న మొత్తం అండి, చాలా చిన్న మొత్తం. దాని గురించి వాళ్ళు ఎప్పుడు అంటే ఆలోచించరు. కానీ మనమే ముందుకు ఎందుకు వెళ్ళి ఇచ్చాము అంటే ఇప్పుడు చూడండి టీసీఎస్ కి ఇచ్చాము అని చెప్తే సందులో సడేమియా ఇక్కడ మన వాళ్లకు మనం 60 ఎకరాలు ఇచ్చుకున్నా గానీ మనము టీసీఎస్ ని రీజన్ చూపిస్తాం, టీసీఎస్ కూడా ఇచ్చాము, అలాగే వీళ్ళను కూడా మేము ఏవో పరీక్షలు చేశాము, వీళ్ళ ఫైల్స్ ని మేము స్క్రూటినీ చేసాము, చూసి మాకు ఇవన్నీ సమ్మతంగా అనిపించి మేము ఇచ్చామని చెప్పుకోవడానికి టీసీఎస్ ముందర పెట్టారండి. అవును, కానీ ఒక విషయం సార్, ఒక విషయం, ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి ఇన్ని విషయాలు బయటపడ్డాయి. ఈరోజు సాక్షి దినపత్రికలో చూస్తే చాలా సంచలన విషయాలు, సాక్షి టీవీలో కూడా అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి అన్ని మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టి ఇది ఒక డొల్ల కంపెనీ అని బయటపెట్టి దీనికి 99 పైసలకే ఎకరా ఎట్లా కట్టబెడతారు మీరు 3,000 కోట్ల రూపాయలని ప్రశ్నిస్తే ఇదే రోజు టీసీఎస్కి సంబంధించి 99 పైసలకే 21 ఎకరాలు రాసి ఇచ్చేస్తున్నామని జీవో ఇచ్చారు. అంటే ఎంత ధైర్యంగా ఒక తప్పును కూడా ఎంత ధైర్యంగా చేస్తోంది ప్రభుత్వం. అంటే వాళ్ళకి ఒక నమ్మకం అండి, మాకు వాయిస్ పెద్దది ఉంది, మేము ఏదైనా చెప్పగలము, అబద్ధాన్ని కూడా అందంగా మేము చెప్పగలమన్న ధైర్యం ఉంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సాక్షి టీవీ అండ్ ద టీమ్ అండి. వాళ్ళు చాలా విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలే, అది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా పంచుతుంటే
పైగా మేము పంచడం కూడా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటూ మళ్ళీ దాన్ని నిస్సిగ్గుగా ఓపెన్ గా ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా తగదునమ్మా అంటూ ముందుకొచ్చేసి జీవో రిలీజ్ చేసినారంటే అది ఇంకా నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అండి. మేము ఏం చేసినా ఎవ్వరు మమ్మల్ని ఏమి అనరు అంటే మేము ఏదైనా చేయగలము, మా దగ్గర అధికారం ఉంది, ప్రజలు మాకు అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవడానికో లేకపోతే మా వాళ్ళని గొప్ప వాళ్ళని చేసుకోవడానికన్నా ఏకైక భావనతో వాళ్ళు చేస్తున్నారు. అంతకంటే ఇంకా వేరే ఏ విధంగా కూడా మనం ఈ విషయాన్ని చూడలేమండి. ఇన్ని విషయాలు బయటకు వచ్చేసి ఇంత జరుగుతుంటే ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, మనం ఈ మాట్లాడే వరకు కూడా రియాక్షన్ లేదు, అక్కడ నుంచి రియాక్షన్ లేదు, లోకేష్ నుంచి కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మామూలుగా ఎదురుదాడి ఎలా ఉంటుంది సార్? మొత్తం గుంపులు కట్టుకొని వాలిపోయింటారుగా. అవును, బీభత్సంగా సార్, గుంపులుగా ఎల్లో బ్యాచ్ మొత్తం గుంపులుగా దిగాలి, ఒక్కరు కూడా నోరు మీద పట్టలేదు. అసలు లేదు. ఇప్పటికి మీరు బయట పెట్టి దాదాపు సాక్షిలో బయట పెట్టి 10-12 గంటలుగా వస్తుందండి. ఏమి ఇంతవరకు ఒక నాయకుడు గాని ఆ కంపెనీ వాళ్ళు గాని ఎవ్వరు వచ్చి బయట పెట్టింది లేదు. అక్కడ మీరు ఇంకా అరటి పండు తొక్కవలసినట్టు అందరికి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత ఇంకా అక్కడ చేసేది ఏముందండి. వాళ్లకు ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఆలోచిస్తూ ప్రజలకు కూడా ఇంకొక పాయింట్ అర్థం కావాలి సార్. 99 పైసలకి విశాఖలో భూములన్నీ ఇచ్చేద్దాం ఎకరా, ఎందుకంటే మనోళ్లే వస్తారు, అందరూ రాత్రి కంపెనీలు వస్తాయి, అందరికి ఇచ్చేద్దాం. అమరావతిలో కూడా కంపెనీలు విస్తృతంగా వస్తున్నాయంటే మేము పెట్టుబడి పెట్టేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్న మాటే. మరి వాళ్ళకు కూడా 99 పైసలకి ఇచ్చేస్తారా ఎకరా? అక్కడ అది వ్యాపారం కదండి, అక్కడ ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఎవరు ఖచ్చితంగా ఇవ్వరు, 100% ఇవ్వరు. 99 పైసలకి అమ్ముకుంటే ఇంకే ఉంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది కదా. ఎందుకు ఇండస్ట్రియల్ పాలసీ అంటే సార్, ఇండస్ట్రియల్ పాలసీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే రకమైన పాలసీ ఉండాలి. 99 పైసలకి ఇస్తే అన్ని కంపెనీలకు 99 పైసలకి ఇవ్వాలి కదా సార్. పోనీ అమరావతిలో రూపాయికి ఇవ్వు, 1 పైసా ఎక్కువే తీసుకో. ₹2 ఆయనకి ఇష్టమైంది ఇది కదండి, 2 రూపీస్కి ఇవ్వమనండి. అసలు లేదండి అక్కడ. ఇంకోటి మీరు గమనిస్తే కానీ నా అమరావతికి మాత్రం 50 కోట్లు అయిపోవాలి, వాళ్ళ కళ్ళలు కంటుంది అదే కదా, 50 కోట్లు చేస్తాము ఎకరాని అని అంటున్నారు కదా. ఇక్కడ విశాఖలో మాత్రం 99 పైసలకి 9 పైసలకి 1 పైసాకి అమ్ముకుంటారా? ప్రజలు ఆలోచించాలా లేదా? ఇది సవతి తల్లి ప్రేమ సార్. అలాగే మీరు అడిగారు కాబట్టి సందర్భంగా నేను చెప్తున్నాను. వాళ్ళ నాయకులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారండి, మొన్న ఏదో ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటంటే వైజాగ్ నుంచి విజయవాడకు రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వస్తుందని మాట్లాడుతూ ఆ ట్వీట్ నాకు ఎందుకు బాగా అది గుర్తుండిపోయిందంటే, ఆర్థిక రాజధాని వైజాగ్ నుంచి పరిపాలనా రాజధాని అమరావతికి వెళ్ళాలంటే అని ఆయన అన్నాడు. అవును, కరెక్ట్. సో అంటే ఆర్థిక రాజధానిలో 99 పైసలు వాళ్ళ ప్రకారం సార్, పరిపాలనా రాజధానిలో 50 కోట్లు. అది వ్యాపారము, ఇది చారిటీ సార్. అంటే మరి వైజాగ్ ప్రజలంటే అంత చులకన భావమా సార్ వీళ్ళకి? అంటే ఏదైనా కానీ శాశ్వత బిల్డింగ్ లో శాశ్వతంగా మంచి ప్రజలకు చేస్తే అది మళ్ళీ తప్పు సార్, అది తప్పు వీళ్ళ దృష్టిలో.